నమస్తే అన్న అందరికీ నమస్కారం. యుఏఈలో స్లో డ్రైవింగ్ కారణంగా లక్షల మంది డ్రైవర్లకు ఆ యొక్క దేశ ప్రభుత్వం జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే గత సంవత్సరం 2023లో యుఏఈ రోడ్లపైన కనీస వేగ పరిమితి కంటే తక్కువ డ్రైవింగ్ చేసినందుకు 3,147 మంది వాహనదారులకు ట్రాఫిక్ విభాగాలు జరిమానా విధించాయి. ట్రాఫిక్ ప్రమాదాలపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గణాంకాల ప్రకారం స్లో డ్రైవింగ్ వివిధ ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పి నివేదించింది. ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం కనీస వేగ పరిమితి కంటే తక్కువ వేగంతో వాహనం నడపడం మరియు వెనక నుంచి లేదా ఓవర్టేకింగ్ లేన్ నుంచి వచ్చే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమైనందుకు 400 దిరామ్స్ జరిమానా విధించబడుతుందని చెప్పి కుడి లైన్లు నెమ్మదిగా వాహనాలకు, ఎడమ లైన్లు వేగంగా మరియు ఓవర్టేక్ చేసే వాహనాలకు కేటాయించారు. అబుదాబిలో ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడానికి మరియు ట్రాఫిక్ రద్దీని మెరుగుపరచడానికి మే 23లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ రోడ్డులోని 2 దిశలలో మొదటి 2 లేన్లలో 120 కిలోమీటర్ల కనిష్ట వేగ పరిమితిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కనీస వేగ పరిమితిని పాటించి జరిమానాల నుంచి తప్పించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.